ఇరాన్లో జరిగిన భీకర దాడిలో 84 మంది చనిపోయారు. ఈ దాడి ఇరాన్లోని సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న ఒక నగరంలో కాసిం సొలైమనీ మెమోరియల్ వద్ద జరిగింది. కాసిం సొలైమనీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఓవర్సీస్ ఆపరేషన్ చూసేవారు. ఇతను ఇరాన్లో ఒక రకంగా కల్ట్ ఫిగర్, అంటే ఒక హీరో వర్షిప్ ఉంటుంది. ఇతన్ని కొద్ది సంవత్సరాల క్రితం ఇరాక్లో పర్యటిస్తున్న సందర్భంగా అమెరికా జరిపిన దాడిలో చనిపోయారు. ఈయన ఇరాక్లోను ఇతర దేశాలలోనూ ఇరాన్ మద్దతుతో ఉన్న షియా మిలీషియా గ్రూప్స్కు కోఆర్డినేట్ చేసేవారు. అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎక్స్టర్నల్ ఆపరేషన్స్, ఓవర్సీస్ ఆపరేషన్ చూసేవారు. ఇరాన్ ప్రజలు ఇతన్ని హీరోగా భావించేవారు. అతని స్మారకార్థం పెట్టిన మెమోరియల్ వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్కు కారణము ఎవరు అని ఇంకా తెలియదు. ఇరాన్ ఫలానా వారిని కారణమని అనలేదు. కానీ ఇరానియన్ అఫీషియల్స్ మాత్రం, లోయర్ ర్యాంక్ వాళ్ళు మాత్రం ఇది అమెరికా పనైనా అయి ఉంటుంది, లేదా అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడిగా పేర్కొంటున్నారు. ఈలోగా ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్ బాగా బలహీనపడింది. కానీ ఇంకా తీవ్రవాద సంస్థగా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐసిస్ ఈ దాడి తామే జరిపినట్టుగా ప్రకటించింది. ఐసిస్కు ఎందుకు మరి కోపం ఇరాన్ పైన, ఈ కాసిం సొలైమనీ పైన అంటే, ఐసిస్ ఇరాక్లో, సిరియాలో ఒక రకంగా ఫిజికల్గా రాజ్యం వెళ్ళింది ఆ సమయంలో. అందుకే దాన్ని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అంటారు. ఈ ఐసిస్ ఇరాక్, సిరియా భూభాగాల్లో ఒక రకంగా రాజ్యం వెళ్ళింది, దేశంగా తమకు తాము ప్రకటించుకున్న రాజ్యంగా. దానిపైన ఐసిస్ పైన అమెరికా యుద్ధం చేసింది, సిరియా యుద్ధం చేసింది, ఇరాన్ కూడా వ్యతిరేకించింది ఐసిస్ను. ఈ ఇరాన్కు చెందిన, ఇరాన్ మద్దతుతో ఉన్న షియా మిలీషియా ఐసిస్ పైన ఒక రకంగా అర్బన్ వార్ నడిపారు. ఇరాక్లోని, సిరియాలో ఉన్న నగరాలలో ఐసిస్ రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు ఇచ్చిన షియా మిలీషియా పోరాడారు. ఆ పోరాటం కూడా ఐసిస్ రాజ్యము దెబ్బతినడానికి కారణమైంది. ఆ తర్వాత ఫిజికల్గా భూభాగం లేకపోయినా ఐసిస్ ఒక తీవ్రవాద సంస్థగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ పైన టార్గెట్ చేస్తూ తమ పాత శత్రువు పైన ఐసిస్ దాడి చేసిందని ప్రకటించింది. అంటే గతంలో తన ఐసిస్ రాజ్యాన్ని దెబ్బతీయటానికి ఇరాక్లో, సిరియాలో షియా మిలీషియాను ప్రోత్సహించింది ఇరాన్ కనుక, ఆ షియా మిలీషియాను కాసిం సొలైమనీ కోఆర్డినేట్ చేశాడు కనుక ఆ మెమోరియల్ను ఇరాన్ టార్గెట్ చేసింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఈ ప్రాంతంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఒక్క దాడే కాదు, హిజ్బుల్లా ఇప్పటికే హమస్ మద్దతు ప్రకటించింది. లెబనాన్లో హిజ్బుల్లా ఉంటుంది. హమస్ పైన ఇజ్రాయెల్, గాజా పైన జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అడపాదడపా ఇజ్రాయెల్ పైన దాడి కూడా హిజ్బుల్లా చేస్తుంది. దానికి ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ చేస్తుంది. ఇటీవల లెబనాన్ రాజధాని అయిన బీరూట్లో ఇజ్రాయెల్ దాడిలో సీనియర్ హమస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారం తీసుకుంటామని హమస్కు మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా ప్రకటించింది. అలాగే సిరియాలో సయ్యద్ రాజీ మొసావి అనే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ సీనియర్ అడ్వైజర్ను ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. అందువల్ల అలాగే మీకు ఎర్ర సముద్రంలో, రెడ్ సీలో ఇరాన్ మద్దతుతో ఉన్న హూతీ తిరుగుబాటుదారులు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు ఇచ్చే హూతీ తిరుగుబాటుదారులు చాలా కాలంగా సౌదీ అరేబియాపై పోరాడుతున్నారు. వారు ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ షిప్స్ను టార్గెట్ చేస్తున్నారు.
అమెరికా షిప్స్ను టార్గెట్ చేస్తున్నారు. అందువల్ల రెడ్ సీలో ఇవాళ యమన్ హూతీ తిరుగుబాటుదారుల దాడులకు రెడ్ సీ వణికిపోతుంది. దీనిపై నేను సెపరేట్గా కూడా వీడియో చేశాను, మీరు చూస్తుంటారు. సో అలాగే అమెరికా జరిపిన దాడిలో ఇరాక్లో ఈ షియా మిలిషియాకు చెందినటువంటి నాయకుడు కూడా ఇటీవల చనిపోయారు. సో ఈ పరిణామాలన్నీ వరుసపెట్టి జరుగుతున్నాయి. ఇవి దేన్ని సూచిస్తోంది? ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య వివాదం, ఇజ్రాయిల్ హమస్ మధ్య వివాదం, గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడి ఈ ప్రాంతం మొత్తంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్న దానికి నేను చెప్పిన ఈ సంఘటనలు, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మీకు ఉదాహరణగా అర్థమవుతాయి. ఆల్రెడీ గాజా పైన ఇజ్రాయెల్ జరుపుతున్న దాడిలో 22,000 మంది ఇప్పటికే మరణించారు. అమెరికా మిత్రదేశమైన ఈజిప్ట్ కూడా రెడ్ సీలో యమన్ మధ్యలోని హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఒక కోalition కడదాము అని ప్రతిపాదిస్తే అమెరికా ప్రతిపాదనను ఆ అమెరికా మిత్రదేశమైన ఈజిప్ట్ కూడా అంగీకరించలే. కారణం, అమెరికా ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతు ఇస్తోంది కనుక ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తున్న హూతీ తిరుగుబాటుదారులపై తాము పోరాడలేమని ఈజిప్ట్ ప్రకటించింది. అందువల్ల ఈ పరిణామాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అస్థిరత క్రియేట్ చేస్తుంది. ఇజ్రాయెల్ గాజా యుద్ధము, దీనికి అమెరికా పూర్తి మద్దతు, గాజాలోని హమస్కు ఇరాన్ మద్దతు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ పైన అమెరికా ఒత్తిడి, ఇది గమనించి ఐసిస్ తన పాత వైరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ పైన దాడి చేస్తుంది. అందువల్ల ఈ క్రైసిస్ ఎటు పోతుందో, ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్న దానికి ఇది ఉదాహరణ. ఇదే రకమైన అస్థిరత వెస్ట్ ఏషియాలో ఉంటే ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా ఆయుధమవుతుంది అని ఇరాన్లో ఘటన మనకు తెలియజేస్తుంది. ప్రపంచానికి, అంతర్జాతీయ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇజ్రాయిల్ గాజాల హమస్ల మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధం ఇక్కడితో ఆగదు. ఈ మొత్తం ప్రాంతాల్ని ప్రభావితం చేస్తుంది. ఈ క్యావోస్, ఈ అస్థిర పరిస్థితుల నుంచి, ఈ గందరగోళం నుంచి ఐసిస్ లాంటి ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. గాజా పైన ఇజ్రాయెల్ జరుపుతున్న ఏకపక్ష యుద్ధం హమస్నే మాత్రమే అంతం చేయడం లేదు, పాలస్తీనా సామాన్య ప్రజల పరిస్థితిని దయనీయంగా మారుస్తోంది. దానికి వ్యతిరేకంగా, దాని ప్రకంపనలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతం మొత్తం అరబ్ సెంటిమెంట్ రగులుతుంది. ఇది రకరకాల రూపాల్లో రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఈ ప్రాంత సుస్థిరతకు, రీజనల్ స్టెబిలిటీకి, ప్రపంచ శాంతికి కూడా ప్రమాదంగా మారుతుంది.